ధర్మ మార్గ మహిమ స్ఫుట భూరి తపస్సమాధి విద్యా నిభృతాత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్షలబ్ధ శోభానగ దివ్య భోగ బహుభద్ర వితానములు అస్మదీయ సేవా నిరతి లభించు అనివారణ ఇత్తును దివ్య దృష్టియుం. దేవహూతి కర్దముల వివాహం అంగరంగ వైభవంగా ఆదిరాజైన స్వయంభూమనువు ఆ వివాహాన్ని జరిపించాడు. కుమార్తెను కర్దముని దగ్గర విడిచి తన పట్టణానికి బయలుదేరాడు స్వయంభూమనువు. కూతురంటే వల్లమాలినమైన ప్రేమ, అనురాగం, అనేక కానుకలు ఇచ్చి తాను తిరిగి తన పట్టణానికి బయలుదేరుతున్న సందర్భంలో అంతకు ముందే కర్దముడు ఒక షరతు పెట్టాడు దేవహూతిని వివాహం చేసుకోవడానికి. సంతానం కలిగేదాకా ఈమెతో ఉంటాను, తర్వాత సన్యాసం స్వీకరిస్తాను. బ్రహ్మ యొక్క ఆదేశం మేరకు వారు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు, దేవహూతి, ఆకూతి, ప్రసూతి అనేటువంటి కుమార్తెలకు జన్మనిచ్చారు. కానీ అనంతరం కర్దముడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి తాను గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సృష్టిని పెంచాలన్నటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు స్వయంభూమను వచ్చి తన కుమార్తెను ఆమెకిచ్చి వివాహం చేస్తాడు. ఈ విషయం అంతా మనం నిన్నటి ప్రసంగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు గృహస్థాశ్రమ ధర్మం యొక్క విశిష్టతను దీంట్లో తెలియజేస్తున్నాడు. బాగా గమనిస్తే మీరు మొదటి, ద్వితీయ, తృతీయ స్కంధాల్లో మొదటి స్కంధంలో ఏం చూసాం అంటే పరీక్షిత్తు జననం చూసాం. ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే నన్ను భగవంతుడు రక్షిస్తాడు అన్న భావన ఆ పిండానికి కలిగింది. అంటే కారణం ఇంట్లో ఉన్నటువంటి పాండవులు ఎల్లప్పుడూ కృష్ణుడొచ్చి రక్షిస్తాడు అని భావించిన కారణాన ఆ భావన కలిగింది. అంటే ఉత్తమమైన సంతానం నీకు కావాలి అంటే భగవంతుణ్ణి స్మరించే ప్రయత్నం చెయ్యి. ఇంట్లో ఎప్పుడు భగవత్ చర్చ, భగవద్ ఆరాధన ఇవి ఉండేటట్టు చూసుకో. జన్మించిన తరువాత భూమి ఉండాలి కనుక భూమిని యథాస్థానంలో నిలిపాడు. భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చేసినట్టయితే పుట్టిన తర్వాత నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని తృతీయ స్కంధంలో యజ్ఞవరాహ అవతారం ద్వారా భూమిని యథాస్థానంలో ఉంచిన వైనాన్ని మనకు తెలియజేస్తూ, నాయన భూమి మీద ఆ భగవంతుడిచ్చిన భూమి మీద నువ్వు ఉంటున్నావు కాబట్టి యజ్ఞమును చెయ్యమని చెప్పటమే యజ్ఞవరాహ అవతారంలోనే ఆంతర్యం. మరి ప్రతివాడి కర్తవ్యం ఏమిటి అంటే తన పితృరుణాన్ని తీర్చుకోవడం. అంటే తాను సంతానాన్ని పొంది తన వంశాన్ని నిలబెట్టి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఆ క్రమాన్ని ముందుకు నడిపించడం. దాన్ని కర్దమ దేవహూతి వివాహం ద్వారా గృహస్థాశ్రమం యొక్క వైశిష్టాన్ని తెలియజేస్తూ ఇలా ఉండమని చెప్పడం. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఆడది మగవాడి విజయానికి ఊపిరి కావాలి కానీ అపజయానికి ఆయువు కాకూడదు అని ఎక్కడో రాసుకుంటాను నేను ఒకసారి. A woman must become the seed of success, not the soil of salt. ఇలా ఎలా ఉంటే ఆ దాంపత్యం అద్భుతంగా ఉంటుంది, గృహస్థాశ్రమం నిలబడుతుంది అన్న విషయాన్ని ఈ ఘట్టంలో మనకు తెలియజేస్తున్నాడు. స్వయంభూమనువు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవహూతి కర్దముని ఆశ్రమంలో కర్దముడిని సేవిస్తూ ఉన్నది. అప్పటిదాకా హంసతూలిక తల్పం మీద విహరిస్తూ నిద్రిస్తూ షడ్రూపేశోపితమైన భోజనాలను స్వీకరిస్తూ పరిచారకులందరూ సేవిస్తూ ఉంటే మహారాణిలాగా జీవితాన్ని గడిపింది దేవహూతి. కానీ ఇక్కడికి వస్తే ఉంది తినటానికి కందమూలాలు, ఆశ్రమవాసం. సహచరులు ఎవరు అంటే జింకలు, నెమళ్ళు, కుందేళ్లు. ఇవే చేయాల్సిన పని ఏమిటి అంటే నిత్యము అనుష్ఠానంలో తపస్సులో ఉండేటువంటి భర్త అయిన కర్దముణ్ణి సేవించడం. వివాహం అయిన తర్వాత భర్తకి ఏ అరణ్యంలోనూ పోస్ట్ దొరికింది అనుకోండి, ఆయుర్వేద డాక్టర్గా, భార్య అక్కడికి వెళ్ళాల్సిందేగా, వాడిని సేవించాల్సిందేగా. నేను ఎందుకు వెళ్తాను అంటే దాంపత్యం ఏముంది. అదే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. నువ్వు స్వయంభూ కూతురువు కావచ్చు, కానీ వివాహం చేసుకుంది కర్దముణ్ణి, ఇష్టపడి మరీ చేసుకున్నావు.
దేవహూతి కూడా కర్దముని మోహిస్తుంది. అతని అద్భుతమైనటువంటి తపశ్శక్తిని గమనించి కర్దముడు దేవహూతిని మోహిస్తాడు. ఎందుకంటే అంతకుముందు స్వయంభూ చెబుతాడు, మా అమ్మాయి మేడ మీద ఆడుకుంటున్న సమయంలో ఆకాశంలో గంధర్వుడు వెళుతూ మా అమ్మాయి అందాన్ని చూసి మూర్చిపోయి అక్కడి నుంచి కింద పడ్డాడు అని. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేస్తారంటే, మగవాడు ఎంతసేపు చేసుకోబోతున్న అమ్మాయి అందాన్ని చూస్తాడు, అమ్మాయి ఎంతసేపు చేసుకుంటున్న భర్త యొక్క పొజిషన్ చూస్తుంది. అందుకే తండ్రిట ఉద్యోగం ఏమిటి అని చూస్తాడట, తల్లిట ఆస్తి ఎంత ఉంది అని చూస్తుంది. ఇలా అన్ని అమరితేనే ఆ వివాహం అద్భుతంగా ఉంటుంది అని చెప్తారు. ఏదేమైనా ఇక్కడ కర్దముడి పని ఏమిటి అంటే, మహాతపశక్తి సంపన్నుడు, నిత్యము అనుష్ఠానంలో ఉన్నవాడు. దేవహూతి పని ఏమిటి అంటే ఆయనను సేవించటం. ఇలా ఆయనను సేవిస్తున్న క్రమంలో ఆయన తింటూ ఆయనకు సేవ చేస్తూ ఆశ్రమంలో తానే పరిచారికగా మారి గృహస్థ ధర్మాలన్నీ నిర్వర్తిస్తూ ఉంది. ఇలా సేవిస్తున్న దేవహూతిని ఒకరోజు పరిశీలనగా చూశాడు కర్దముడు. అప్పటిదాకా ఏదో వివాహాన్ని చేసుకున్నాడు, తన యొక్క అనుష్ఠానంలో ఉన్నాడు, తపస్సులో ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఆమె చిక్కి శల్యమైపోయింది, ఎంత అందంగా ఉండేది నా భార్య, ఇవాళ ఎలా తయారైంది అరే అనుకున్నాడు. అనుకుని ఆయనకు విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది భార్య మీద. అందుకని ఆమెతో అంటున్నాడు, మానిత ధర్మ మార్గ మహిమ స్ఫుట భూరి తపస్సమాధి విద్యా నివృతాత్మ యోగ సముపర్జిత విష్ణు కటాక్షలబ్ధ శోభానగ దివ్య భోగ బహుభద్ర వితానములు. ఇంత పెద్ద వేశాడు అక్కడ. అక్రమం ఎలా ఉంటుంది అంటే, మానిత ధర్మ మార్గ మహిమ ఏమిటి అంటే, ధర్మబద్ధమైన మార్గంలో నువ్వు జీవనాన్ని గడపటం వల్ల నీకు మహిమ వస్తుంది, మాహత్యము కలుగుతుంది. ఇతను ఇచ్చిన మాట తప్పడు, అతిథి అభ్యార్థులను ఆదరిస్తాడు, తల్లిదండ్రుల మాటను వింటాడు, పిల్లలను బాధ్యతాయుతంగా పెంచుతాడు. ఇదంతా కూడా గృహస్థ ధర్మం. దీన్ని మానిత ధర్మ మార్గము అన్నాడు. అనుష్ఠానం చేస్తూ తన బాధ్యతను నిర్వర్తించటం వల్ల మహిమ వస్తుంది. ఆ మహిమ చాలా ఎక్కువైతే తపస్సుగా మారుతుంది. ఆ తపస్సు ఆత్మ విద్యను నీకు ప్రబోధిస్తుంది. అదే ఒక్కటొక్కటిగా చెప్తున్నాడు అక్కడ. మానిత ధర్మ మార్గ మహిమ భూరి తపస్సమాధి. ఒకటి తర్వాత 34 సున్నాలు పెడితే అది భూరిట అంటే ఎక్కువ అని అర్థం. భూరి అంటే మరి ఎంత ఎక్కువ, ఆ సంఖ్య ఎంత అంటే 1 తర్వాత 34 సున్నాలు పెట్టండి, అది భూరి అంటే. అంత తపస్సుగా ఆ మహిమ మారుతుంది. దానివల్ల నిభృత్ యోగ సముపార్జిత ఆత్మయోగ నిభృత్ అంటే నిశ్చలమైన ఆత్మ జ్ఞానం నీకు కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, నీ అంతర్దృష్టి పెరిగి విష్ణు కటాక్ష లబ్ధ, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం, కడగంటి చూపు. అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల. ఆ అపాంగలీల, ఆ కడగంటి చూపు, ఆ కటాక్షం నీ మీద సోకుతుంది. అప్పుడేమవుతుంది, దివ్య భోగ బహుభద్ర వితానములు, భోగాలన్నీ నీ సొంతమవుతాయి. అలా నిరంతరము అనుష్ఠానంలో ఉండటం వల్ల నాకు అవన్నీ కైవసమయ్యాయి. మరి నువ్వు నన్ను సేవిస్తున్నావు కాబట్టి అవన్నీ అస్మదీయ సేవా నిరతిని లభించు. నాకు వచ్చాయి అంటే నీకు అన్ని వచ్చినట్టే, నా భార్య కదా, నన్ను సేవిస్తూ ఉన్నావు కాబట్టి అవన్నీ నీకు వస్తున్నాయి. అయితే నేను ఎక్స్ట్రా ఏం చేస్తున్నాను ఎందుకంటే, దివ్య దృష్టిని కూడా ప్రసాదిస్తున్నా అని. భర్తను సేవించటమే భార్య యొక్క ప్రధాన కర్తవ్యము. ఉపవాసములు వ్రతములు తపములు వేయేలా భర్త దైవతమును గొలుచు సాధ్వికి దుర్లభము లేదు అఖిల జగములన్ అంటాడు నారదుడు ధర్మరాజుతో సప్తమ స్కంధంలో. ప్రత్యేకంగా ఏమి చెయ్యక్కర్లేదు. ఆడది భర్తను సేవిస్తే చాలు, ఆయనకు ఆనందాన్ని కలిగిస్తే అదే భూతల స్వర్గము. భర్తకు కప్పు కాఫీ ఇవ్వటం చాలా గొప్పగా భావిస్తూ
దానికంటే ఆవుకు పండు పెట్టడం ముఖ్యమని భావించటం ఎంతమందికి సమంజసం? ఫస్ట్ భర్తకు కావలసినవన్నీ చూడటమే భార్య యొక్క కర్తవ్యము అని గృహస్థాశ్రమం యొక్క వైశిష్ట్యాన్ని, భార్యాభర్తల యొక్క విద్యుక్త ధర్మాలని, భర్త ఏం చెయ్యాలి అంటే తపస్సు చేయాలి. భర్త చేసినటువంటి పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుంది. 1,00,000 రూపాయలు దానం చేయాలని భర్త నిశ్చయించుకొని చేస్తే దాంట్లో 50,000 దానం చేసిన పుణ్యం మీ ఖాతాలో పడుతుంది. ఎందుకు ఇలా ఇచ్చారండి ఆడవాళ్ళకి అంటే, ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేటప్పుడు మొట్టమొదట అడ్డుకునేది ఈ భార్య కాబట్టి, ఈమెకు పుణ్యం వస్తే ఆ వస్తుందన్న భావనతో భర్తను దానం చేయమని ప్రోద్బలం చేస్తుంది కాబట్టి, భర్త చేసే ప్రతి పనిలో, ప్రతి పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుంది. పాపంలో అయితే రాదండి. కనుక భర్తను సరైన మార్గంలో నడిపిస్తూ తదా సచాహం పరివోఢు కామః సమానశీలాం గృహమేధిధేనుం ఉపేయమాన్ మూలమశేష మూలం దురాంఘ్రయః కామ దురాంఘ్రి పశ్యా అని నిన్నటి రోజున కర్దముడు శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేస్తూ ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటే సమానశీలాం గృహమేది ధీరం అంటాడు. నా ఆలోచనలకు నా ఆచరణకు అనుగుణమైన అనుకూలమైనటువంటి స్త్రీని నాకు ప్రసాదించు భార్యగా, తద్వారా గృహస్థాశ్రమాన్ని నేను గడుపుదాం అనుకుంటున్నాను, జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే మీరు శివుణ్ణి చూసినా విష్ణువుని చూసినా, శివుని మది విష్ణు హృదయాడది అద్భుత విజయాలకిదే సారథి మమతాను రాగాల సన్నిధి మానవతకు మోక్షమిత్సు పెన్నిధి. శివుడు పార్వతికి సగభాగం ఇచ్చాడు. విష్ణువు హృదయంలో లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకున్నాడు. లక్ష్మీదేవి ఏమో కాళ్ళ దగ్గర ఉండి పాదసేవ చేస్తానంటాడు. విష్ణువేమో నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, నా హృదయంలో ఉండమంటాడు. ఏమిటి దీని అర్థం? మరి కాళ్ళ దగ్గర ఉండాలా, లక్ష్మీదేవి హృదయంలో ఉండాలా అంటే, భార్యలంతా విష్ణువు యొక్క కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయన పాదసేవ చేస్తున్నటువంటి లక్ష్మీదేవిని భార్యలంతా ఆడవాళ్ళంతా స్మరించాలి. హృదయంలో లక్ష్మీదేవిని పెట్టుకొని నా సంకల్పము లక్ష్మీదేవియే అన్న భావనతో ఉన్నటువంటి విష్ణు విగ్రహాన్ని పురుషులంతా పూజించాలి. అలా భార్యాభర్తలు ఇద్దరు సద్భావనతో, సదాచారంతో, సచ్చీలంతో జీవితాన్ని గడిపినట్టయితే భూతల స్వర్గాన్ని అనుభవించగలుగుతారు అన్నది అని కర్దముని అనటంలో ఆనందం. ఓం